వినాయకుని తీస్తున్నాము, 3వ రోజు కదా. మేమే వినాయకుని ఇంట్లోనే నిమజ్జనం చేస్తున్నాము. బయట వినాయకుడిని పెట్టకూడదని చెప్పారు వేరే వాళ్ళు, అందుకనే ఇంట్లోనే చేస్తున్నాము. బంగారం ఆయిల్ అయితే 3 days నుంచి దీపాలు కొండెక్కకుండా అలాగే కాపాడుకోవడం వల్ల బ్లౌజ్ పీస్ అయితే మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇవైతే ఈరోజు వినాయకుని తీసినాకనే వీటిని తీయాలనేసి అలాగే ఉంచాం మేమైతే. వినాయకుడి దగ్గర పువ్వులు ఇవన్నీ మనం చెట్లకే వేసుకోవాలి, ఎక్కడ వేయకూడదు. తిద్దామా? నువ్వు పట్టుకో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో గణేష్ మహారాజ్ కి జై, జై. అయితే మంచిగా ఒక గిన్నెలోనే పెట్టుకున్నాము, ఎందుకంటే వాటరు దీంట్లోనే పోయాలి. నిండా పూసి ఇచ్చిన అలా పట్టుకోకూడదు, వాటర్ ఇట్లా పోయాలి. లోట్ అట్ట పోయకూడదు, జగ్గుతో కూర్చాలి ఇలా పోయాలి లోటతోటి. ఈ వినాయకుడిని అయితే బాగా నిమజ్జనం చేస్తున్నామండి, చూడండి. చాలా హ్యాపీగా ఇచ్చావు దేవుడా, 3 రోజులు హ్యాపీగా సంతోషంగా ఉన్నాము. మళ్ళీ నువ్వు వచ్చే సంవత్సరం కన్నా మంచిగా మేము ఇల్లు కట్టుకొని మా ఇంట్లోనే వినాయకుడు నిలబెట్టుకోవాలని నా కోరిక. ఆ కోరిక నెరవేర్చయ్యే తండ్రి, అంతకన్నా మించి ఏం కోరిక. నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎక్కువగా రావాలి, నా యూట్యూబ్ ఛానల్లో నేను చాలా ఫేమస్ అయ్యి ఇండస్ట్రీలో ఒక మంచి పేరు తెచ్చుకొని పోవాలని నా కోరిక. అవార్డు అందుకోవాలనేదే నాకు చాలా పెద్ద కోరిక. ఓకేనా దేవుడా, ఆ కోరిక అయితే నువ్వే తీర్చాలయ్యా తండ్రి. అది చిన్న పూలు పసుపు చూపేద్దాం. చిన్న బంగారం వినాయకుని నిమజ్జనం జరుగుతుందండి, చూడండి ఎంత బాగా జరుగుతుందో. చూసారా అండి, సగం వినాయకుడు నిమజ్జనం అయ్యాడు, ఇంకా పూర్తిగా అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మట్టి వినాయకుడు మనము చాలా మంది వినాయకుడిని 3వ రోజు తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతారు, కానీ అలా పెట్టకూడదట. ఎందుకంటే మనకి ఆ ఫలితం అనేది ఫలించదనేసి నాకు వేరే వాళ్ళు చెప్పారు. అందుకనే నేను ఈరోజు ఇలా జరగడం కుదిరింది అన్నట్టు. ఇన్ని రోజుల తర్వాత వేరే వాళ్ళు చెప్పారని పాడగా. అయ్యో 3 సార్లు పోయాలి బంగారం, నువ్వు అప్పుడే నిండిపోయింది. మళ్ళీ పసుపు కుంకుమ వేద్దా? జై జై జై. వినాయకుడు అయితే పూర్తిగా నిండిపోతున్నాడు, చూడండి. కళ్ళు కూడా పోతున్నాయి, కళ్ళు కూడా మునిగాయి. చూసారు కదండి, వినాయకుని నిమజ్జనం పూర్తిగా అయిపోయింది. ఇలాగే వాటర్ చిందుకో, మన మీద ఏమైనా పోయింది. ఓకే, వినాయకుని నిమజ్జనం అయితే అయిపోయిందండి, చూడండి. మా ఆయనకి ఎప్పుడు సంగ దొరుకుతుందని. ఓకే అండి, మాట్లాడు. ఓకే, మా ఛానల్ చూస్తూనే ఉండండి, అందరూ లైక్ చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.